10 నిమిషాలు మాట్లాడుతుంది. మొట్టమొదట మీ వేణు గారంటే చాలా ఇష్టం. ముఖస్థుతి కోసం చెప్పే మాటలు కాదు, అలవాట్లేవు నాకు. ముఖస్థుతి కోసం భజన చేసి అలవాట్లేదు. అందుకే నాకు పెద్ద పెద్దలతో కూడా తగాదాలు వస్తూ ఉంటాయి. సరే, చిన్నప్పటి నుంచి అలవాటు ఇప్పుడు ఎందుకు మార్చుకోవాలని అట్టే ముందుకు సాగుతాను. మనసులో ఏముంటే అది చెప్పడం అలవాటు. ఎందుకు వేణు గారంటే ఇష్టం అంటే, కష్టపడి నారాయణ విద్యా సంస్థల్లో వారు పనిచేసినప్పటి నుంచి నాకు తెలుసు. కష్టపడి అంచెలంచెలుగా తన సహచరులందరి సహాయ సహకారాలతో ఎదిగి నెల్లూరు జిల్లాలో ఓవల్స్ స్కూల్ అనే ఒక సామ్రాజ్యానికి రాజు కావటం అనేది ఒక సామాన్య కుటుంబీకుడికి సాధారణ విషయం కాదు. అందుకే వేణు గారంటే నాకు చాలా ఇష్టం. చాలా సందర్భాల్లో వేణు గారిలో నన్ను నేను చూసుకుంటూ ఉంటాను. నేను రాజకీయాల్లో పడ్డ కష్టాలు అన్ని చూసుకుంటూ ఉంటాను. మిమ్మల్ని అందరినీ కొన్ని ప్రశ్నలు అడుగుతానమ్మా. మీరు ఐఏఎస్ కావాలని కోరిక ఎంతమందికి ఉందో ఒక్కసారి చదివేస్తానమ్మా. ఐఏఎస్ కావాలని 1, 2, తర్వాత 2 కానీ ఐపీఎస్ కావాలని ఐపీఎస్ ఒకరు. ఓకేనా? ఐపీఎస్ ఐఏఎస్ఆ? ఐపీఎస్. తర్వాత అమ్మా కంప్యూటర్ ఎంప్లాయ్మెంటు సాఫ్ట్వేర్ ఎంతమందికి ఉందమ్మా కావాలి? ఐటీ ఎంప్లాయీస్ అమ్మా లేదు. ఇంకా ఇంజనీర్లు కావాలని, డాక్టర్లు కావాలని, డాక్టర్లు చోటు బాగా చేసాను. తర్వాత సైంటిస్ట్ కావాలని ఒకరికి. తర్వాత సైన్యంలోకి పోవాలని 1, 2 వెరీ గుడ్ అన్న. తర్వాత ఎమ్మెల్యేలు కావాలని రైట్. Charan sir, please come on to the dais. ఏం పేరు పేరున్నా? చరణ్ తేజ్, చరణ్ సాయి. ఏ ఊరు మీది? వెంకటగిరి సైడా? ఉండే నెల్లూరా? ఎక్కడ నెల్లూరులా? పక్కీలే, మా నెల్లూరు రోడ్లే. రైట్. చరణ్ సాయి రోజు చూస్తుంటావా? రైట్. చరణ్ సాయి చెప్పు, ఎందుకు కావాలనుకుంటా? Please wait ma, listen carefully. అందరూ ఇంజనీర్ డాక్టర్లు అయితే ప్రజల కోసం ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నారు. వెరీ గుడ్ మా, వెరీ గుడ్. ఈ బాబా ఇంట్రెస్ట్ ఉంటే, నీకు రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉంటే ఈ పెద్దోళ్ళతో ఒకసారి మాట్లాడు, నేను ఎంకరేజ్ చేస్తాను. ఓకేనా? క్యాంపస్కి వెళ్ళినా కూడా ఐఏఎస్లు చేతులు లేస్తాయి, ఐపీఎస్లు చేతులు లేస్తాయి, కంప్యూటర్లు చేతులు వేస్తాయి, అన్నీ ఏదైనా ఎత్తుకో. కానీ సైన్యం అంటే చేయలేదు. పోనీ సైన్యం ఉన్నా ఒకటేరా చేయలేస్తుంది, కానీ ఎమ్మెల్యేలు అంటే అసలు చేయలేదు. అది కాకుండా ఇక్కడ సైన్యం అన్నా 2 చేతులు వేసినాయి, ఎమ్మెల్యే అంటే ఒక చేయలేసింది. ఆ అబ్బాయి చరణ్ సాయి కూడా నెల్లూరు రోర్లే. చాలా సంతోషం. మీ అందరి ముందు మాటిస్తున్నా, ఆ అబ్బాయిని ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ఎడ్యుకేషన్ పార్టీ ఎడ్యుకేషన్ తర్వాత రాజకీయాల్లో ప్రోత్సహిస్తాను. ఎందుకు చెప్తానంటామా, నేను ఈ మధ్యకాలంలో కార్యక్రమం పెట్టా. నన్ను ప్రశ్నించండి, నన్ను ప్రశ్నించవచ్చు అని. తెలుసా మీకు? ఏమి సోషల్ మీడియా ఫాలో అవ్వరా? మీరు ఫేస్బుక్ ఎంతమంది ఫాలో అవుతారమ్మా? ఒకటే ఫేస్బుక్. ఇన్స్టా యూట్యూబ్ ఎంతమంది చూస్తారమ్మా? నేను ఈ మధ్య సహజంగా రాజకీయ నాయకులు ఏంటంటే, ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓట్ల కోసం అవతలోడు ఏం అడిగితుంది ఎస్ అని వేస్తూ ఉంటారు. ఏం అడిగే తినరు. అవతలోడు వచ్చి నీ ఆస్తి నాకు కావాలని అడిగినా కూడా తనకు విప్పేస్తూ ఉంటారు. అవతలోడు వచ్చి ఎమ్మెల్యే కావాలని తనకు విప్పేస్తూ ఉంటారు. కనీసం
వాళ్ళు ఏం అడుగుతున్నారు, అది మనం చేయగలుగుతున్నామా లేదా అని ఆలోచించింది. నేను ఆ టైం కాదమ్మా, అడిగేటప్పుడే కాని పనులు ఉంటే స్పష్టంగా చెప్పేస్తా. మా వాళ్ళు చాలామంది అంటూ ఉంటారు, అన్న ఓట్ల కోసం వచ్చాం మనం అంటే, ఉదాహరణకి ఇరిగేషన్ స్థలాలు ఉన్నాయి, చెరువులు. ఆ చెరువుల్లో పట్టాలు ఇవ్వాలంటే మోడీ గారి వల్ల కూడా కాదు, ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది ఇవ్వకూడదని. అలాంటివి కావని తెలిసినప్పుడు కావని చెప్పాలి కానీ చేస్తా తరగకూడదు. అట్లా ఏంటంటే నాకు అలవాటు, కాదంటే కాదని చెప్తూ ఉంటాం. ఆ విధంగా ఎన్నికలు అయిన తర్వాత పెట్టడం ఎడతారవుతారంటే చాలామంది రాజకీయ, అందరూ కాదు చాలామంది రాజకీయ నాయకులు మమ్మల్ని ప్రశ్నించకూడదు, మేము దైవాంశ సమూతులు, కానీ ఆ ధోరణి మంచిది కాదు. ప్రజలు ఓటేస్తే మన ఎమ్మెల్యేలు అయ్యాం, ప్రజలు ఓటేస్తే మన ఎంపీలు అయ్యాం. ఎన్నికల ముందు ప్రజల దగ్గరికి ఓట్ల కోసం వెళ్ళినప్పుడు ఎలాంటి భాష, ఎలాంటి బాడీ లాంగ్వేజ్ ఉండిందో అదే ఉండాలా. నేల మీద నడవాలా, ఆకాశంలో ఉండకూడదు. నేల మీద నడిస్తే 10 కాలాలు శుద్ధంగా ఉండొచ్చు. కాబట్టి ఆ ఉద్దేశంతో కార్యక్రమం పెట్టాం. ప్రశ్నించవచ్చు అని. ప్రశ్నించవచ్చు అంటే నాకు అడిగి రాబడలే, ఫోన్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు, టెక్స్ట్ చేయొచ్చు, అన్నీ నేను చూసుకునే అలవాటు నాకు ఉంది. ఎందుకని చెప్తున్నానంటే రేపటి దేశం మీది, రేపటి దేశం మీది. మీలో ప్రశ్నించే తత్వం, నిలదీసే తత్వం లేకుంటే ఈ దేశాన్ని మేలు జరగదు. దేశాన్ని మేలు జరగకుంటే నాకేమవుతుంది అనుకుంటే దేశంలో మన పార్టీ, ఈ దేశం బాగుంటే మనం బాగుంటాం. దేశం బాగాలేకుండా దివాలా తీస్తే, దేశం బాగాలేకుండా అంతర్గత సంక్షోభాలు వస్తే, దేశం బాగలేకుండా ముక్కలైతే మన జీవితాలు కూడా చిత్రం అవుతాయి. ఇతర దేశాల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి బాగా చదువుకోండి, చదువు ఇంపార్టెంట్. జీవితంలో మీరు అనుకున్న రంగంలో ఉన్నత స్థాయికి పోవాలా, చాలా ముఖ్యం. దాంతోపాటు తల్లిదండ్రులని, మీకోసం కష్టం చేసిన తల్లి తండ్రి, మీకోసం పోరాటం చేసిన తల్లిదండ్రిని బాగా చూసుకోండి. అదే సమయంలో దేశం కోసం కూడా ఆలోచన చేయండి. ఆలోచన అంటే ఏమీ లేదమ్మా, మీ అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి. ఈరోజు సెల్ ఫోన్ అనేది ఒక ప్రపంచం. ఆ యొక్క సెల్ ఫోన్ ద్వారా ఎమ్మెల్యేలైనా ఎవరినైనా నిలదీయండి, ప్రశ్నించండి. వాడు రైట్ చేస్తే రైట్ అని చెప్పండి, రాంగ్ చేస్తే రాంగ్ అని చెప్పండి. సామాజిక సమస్యల మీద అవగాహన ఉండండి. ఈ సమాజంలో మనకు పార్ట్, ఆ విధంగా ఉండాల్సిన బాధ్యత, రేపటి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. కాబట్టి అందుకు మీరందరూ కూడా రాజకీయాలకు అందరూ రాలేకపోవచ్చు, ఎమ్మెల్యేలు కావాలని ఆలోచన ఉండకపోవచ్చు, కానీ ఒక్కరి మాత్రం అలవాటు చేసుకోండి. మీరు డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఏదైనా సరే ప్రశ్నించే తత్వం. అవతల వ్యక్తి ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే, ఈ సమాజంలో ఎవడికి ఎవడో తోపులు కాదమ్మా, మనం అందరం తోపులమే, మనం అందరం గొప్పలమే. దాంట్లో ఎలాంటి అన్నప్పుడు అసలు అవసరం లేదు. కాబట్టి ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకోండి, నిలదీసే తత్వం అలవాటు చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఓట్లు రాయించుకోండి. ఎన్నికలు వచ్చినప్పుడు మీకు నచ్చిన నాయకుడికి ఈ సమాజానికి మేలు చేస్తారు, ఈ సమాజానికి భవిష్యత్తు విధంగా చేస్తారు, భావితరాలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మనకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని ఎవరైతే ఆరాటపడతారో అలాంటి మంచి వ్యక్తుల్ని ఎన్నుకోండి. అప్పుడు ఈ సమాజానికి మీరు మేలు చేసినట్టు అవుతుంది. అలా కాకుండా నాకెందుకు అనుకుంటే అంతిమంగా నష్టపోయేది మీరు, ఆ తర్వాత తరాల వాళ్ళు. ఆ రకంగా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ, ఏది ఏమైనా ఈ యొక్క 22 మందికి దీనికి సంబంధించి 22 మందికి ర్యాంకులు రావడం అనేది చాలా చాలా సంతోషం. భవిష్యత్తులో ఓవల్ స్కూల్ ఇంకా ఓవల్స్ కాలేజ్ ఇంకా అభివృద్ధి చెందాలని మనసా వాచ కోరుకుంటూ, మరోసారి మీ అందరి దగ్గర మాటిస్తున్నా, చరణ్ సాయిని ఇంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా రాజకీయాల్లో ప్రోత్సహిస్తాను. పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరూ నా 2 కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దామంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ. హలో సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.